ఇప్పుడు సినిమా వైపు చూస్తా పవన్ కళ్యాణ్ గారికి అలవాటు. నేను ఒకటే చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా ఓడిపోయిన పరిస్థితి లేదు. వీవీఎం ట్రాప్ జరిగిందన్న విషయం ప్రజలందరికీ తెలుసు. కానీ జరిగిపోయిన నష్టాన్ని మనం తిరిగి తీసుకురాలేము కాబట్టి సైలెంట్గా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకటే గుర్తించండి, ఇప్పటికైనా నష్టపోయింది ఏమీ లేదు. మీరు ప్రజలకైతే ఏమైతే హామీ ఇచ్చారో అది చెయ్యండి. చేసినప్పుడు మీ సత్తా మీ సమర్థత ఏందో ప్రజలకు తెలిసిద్ది. మీరు అవి చేయకుండా ఊరికే జనం మీద మాట్లాడి ప్రశ్నించిన వాళ్ళందరినీ పోస్టుల మీద పెట్టిన వాళ్ళందరూ కేసులు పెట్టి మేము నరుకుతాం, మేము చంపుతాం, మా పరిపాలన ఇంతే అంటే రానున్న రోజుల్లో ఎదురు దెబ్బ చాలా గట్టిగా ఉంటుంది. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోమని చెప్పి ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు చూస్తున్నారు ఈ మధ్యకాలంలో కూడా మేము అధికారంలోకి వస్తాం కాదు రానేమో. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రానేను రాడు ఇక 11 కాదు ఈసారి 1 పరిమితం చేస్తా అన్నాడు. ఇప్పుడు ఆయన రానివ్వడానికి సరే మీ మాటకే వద్దాం రాని అంటున్నాడు. నేను ఒకటే ఈ మీడియా ద్వారా ఒకటే అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక పులివెందుల ఎమ్మెల్యే అని మన హోమ్ మినిస్టర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క పులివెందుల ఎమ్మెల్యే రోడ్డు మీదకి వస్తే మీరు ఎందుకు భయపడుతున్నారు?